హలో అండి. రైస్ తోటి సింపుల్ అండ్ టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునేటువంటి తేనె తుట్టెలాగా ఉండేటువంటి ఈ కేక్‌ని అయితే వీడియోలో చూపించబోతున్నానండి. యాక్చువల్‌గా ఈ కేక్‌ని కేరళ స్పెషల్ రెసిపీగా కలతప్పం అనే పేరుతోటి ఈ రెసిపీని అయితే కేరళలో ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. రైస్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి సింపుల్ అండ్ టేస్టీగా రైస్ తోటి ప్రిపేర్ చేసేటువంటి ఈ కేక్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా కూడా మనం వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఓకే అండి. ఈ కేక్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌ని అయితే తీసుకొని అందులోనికి ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని అయితే తీసుకోండి. నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యంలోనికి సరిపడా వాటర్‌ని పోసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ బియ్యంలోనికి మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్‌ని పోసుకొని ఈ బౌల్‌పై మూతను ఉంచి గంట నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోండి. 3 గంటల పాటు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. బియ్యం అయితే చక్కగా నానిపోయాయనమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని అయితే రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు తురిమిన బెల్లాన్ని, అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించండి. అలాగే చూడండి, ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ బెల్లం అనేది టేస్ట్ సరిపోతుందండి, తీపి అనేది. మీకు ఇంకొంచెం ఎక్కువగా కావాలనుకుంటే మరొక హాఫ్ గ్లాస్ వరకైనా వేసుకోవచ్చు. 1 గ్లాస్ వేసుకున్నామంటే టేస్ట్ అనేది మైల్డ్‌గా ఉండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఓకే అండి. ఇప్పుడు ఈ విధంగా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ వాటర్‌ని చల్లారనివ్వండి. ఇలాగ నానబెట్టుకున్నటువంటి బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యంని ఈ వాటర్‌లోంచి తీసేసి మిక్సీ జార్‌లోనికి అయితే వేసేసుకోండి. రైస్‌ని అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉడికించినటువంటి అన్నాన్ని వేసుకోండి. ఉడికించి చల్లారినటువంటి అన్నాన్ని వేసుకొని ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 4 యాలకులను కూడా వేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ వరకు సోంపుని వేసుకోండి. సోంపు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఈ సోంపు బదులుగా మీరు జీలకర్రని కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, గ్రైండ్ చేసేటప్పుడు మనం బియ్యాన్ని తీసుకున్న అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు వాటర్‌ని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసినటువంటి ఈ బ్యాటర్‌ని అంతా కూడా ఒక బౌల్‌లోనికి అయితే వేసేసుకోండి. అలాగే మనం ఒక గ్లాస్ వాటర్‌ని తీసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, నాకు కొన్ని వాటర్ అయితే మిగిలాయండి. ఈ విధంగా ఒక పావు గ్లాస్ వాటర్ మిగిలాయి. ఆ పావు గ్లాస్ వాటర్‌ని మిక్సీ జార్‌లోనికి వేసుకొని కొంచెం ఇలా తొలిపినట్టుగా చేసి ఆ వాటర్‌ని కూడా పోసేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ అంతా చిటికెడు ఉప్పుని కూడా వేసుకోండి. అలాగే మనం కరిగించి చల్లారబెట్టుకున్నాం చూడండి బెల్లం వాటరు, ఆ వాటర్‌ని కూడా ఈ విధంగా స్ట్రైనర్ తోటి స్ట్రెయిన్ చేసి వేసుకోండి. నలకలు, డస్ట్ ఏదైనా ఉంటే ఈజీగా స్ట్రెయిన్ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా గరిటెతోటి బాగా ఇలాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకునేటప్పుడు చూడండి మనకి బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్‌ని కూడా ఇప్పుడు రెడీగా పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఒక కుక్కర్‌ని అయితే పెట్టుకోండి. అందులోనికి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని, నెయ్యి కరిగాక ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరిని ఇలాగా చిన్నటి సన్నటి ముక్కల్లా కట్ చేసి వేసుకోండి. ఈ ఎండు కొబ్బరి బదులు మీరు పచ్చి కొబ్బరినైనా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే కొబ్బరి ముక్కలు ఇన్ని అని ఏం లేదండి, మీ టేస్ట్‌ని బట్టి ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా కొబ్బరి ముక్కలు బాగా వేగాయి కదా, దోరగా లైట్ బ్రౌన్ కలర్‌లో వేగిన తర్వాత స్టవ్ మంటని హై ఫ్లేమ్ మీదే ఉంచేసి మనం కలిపి పెట్టుకున్నటువంటి బ్యాటర్‌ని అంతా కూడా ఒక్కసారిగా ఇలా కుక్కర్‌లోనికి పోసేయండి. పోసేసిన తర్వాత స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకొని మనకి కుక్కర్ మూత ఉంటుంది కదా, ఆ మూతకి విజిల్‌ని తీసేసి మూతని పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 15-20 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. నేను ఒక 15 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనం నైఫ్‌ని కానీ ఇలా గుచ్చి చూసామంటే నైఫ్‌కి మనకి కేక్ బ్యాటర్ అంటుకోకుండా రావాలని కొంచెం లైట్‌గా తడనిపించింది నాకు. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ మూతను పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉంచేసాను. అలా 5 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగ నైఫ్‌ని కానీ, టూత్ పిక్‌ని కానీ గుచ్చినప్పుడు మనకి డ్రైగా వచ్చిందంటే మనకి కేక్ అనేది బేక్ అయినట్లండి. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని కుక్కర్‌పై మూతను ఉంచి అది పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి. ఓకే అండి. మనకి కేక్ అయితే పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మూతని ఓపెన్ చేసి చూసినట్లయితే చక్కగా మనకి కేక్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు అంచులనైతే మనం లూజ్ చేసుకొని పైన ఒక మూతను పెట్టి ఇలా ట్యాప్ చేసామంటే చక్కగా మనకి కేక్ అనేది డీమోల్డ్ అయిపోతుందండి. ఈ కేక్‌ని మనం నైఫ్‌తో కట్ చేయడం కన్నా చేయితోటి ఇలాగా పీసెస్‌గా విడ తీసుకున్నామంటే ఆ స్ట్రక్చర్ అయినా కానీ చాలా బాగుంటుందండి చూడడానికి. అచ్చం మనకి తేనె పట్టులాగే ఉంటుంది. ఓకే అండి. చూసారు కదా, రైస్ తోటి మనం సింపుల్‌గా కేక్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.